ఇప్పుడు ఒకసారి రిజెక్ట్ అయింది సార్ లోన్, ఉమ్, 2 సార్లు రిజెక్ట్ అయింది. ఉమ్. ఇక జీవితంలో అతనికి లోన్ వచ్చే అవకాశాలు ఉండవా? 1, 2 సార్లు రిజెక్ట్ అయితే? ఉంటుంది సార్, ఎందుకు ఉండదు? ఆ! అంటే ఎందుకు రిజెక్ట్ అయిందో తెలుసుకోకుండా ఈ హ్మ్. బ్యాంకులో రిజెక్ట్ అయింది, ఇంకో బ్యాంకులో రిజెక్ట్ అయింది, ఇంకో బ్యాంకులో ఆ! అన్ని బ్యాంకులో తిప్పేశారు అనుకోండి. ఆ! అన్ని బ్యాంకులు ఒకసారి రిజెక్ట్ చేసేస్తే రెండోసారి అప్లికేషన్ ఫామ్ వెళ్ళినప్పుడు ఇంత రిజెక్ట్ చేసిన తర్వాత నేను ఎందుకు ఇవ్వాలని చెప్పి కొత్త బ్యాంక్ లోన్ ఇవ్వడానికి ఆలోచిస్తారు. కరెక్ట్. ఆ! అసలు ఒకటోసారి రెండోసారి లోన్ రిజెక్ట్ అయినప్పుడు ఎందుకు రిజెక్ట్ అయింది ఓకే. అనే రెక్టిఫై ప్రాబ్లం చేసుకోవాలి. రెక్టిఫై చేసుకుని ప్రాపర్గా లోన్ అప్లై చేస్తే వస్తుంది. ఓకే. ఓకే. రైట్. చెక్ బౌన్స్ ఇష్యూ ఒకటి. సో, చాలా మందికి తెలియకనో తెలుసో చాలా సార్లు చెక్ బౌన్స్ అవుతుంటది. అవునండి. సో, అలా అయినప్పుడు ఇక వాళ్ళకి లోన్స్ రావా? చెక్ బౌన్స్ అయింది గదా అని? అలా ఏం లేదు సార్, ఒకటి హ్మ్. రెండు సార్లు తెలుసు తెలియక రిజెక్ట్ చెక్ బౌన్స్ అయినా హ్మ్. ఎందుకు బౌన్స్ అయింది అంటే ఫండ్స్ లేకుండా బౌన్స్ అవడం అనేది ఫైనాన్షియల్గా మన ఈ లోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవును. ఎందుకు లేవు ఓకే. అంటే ఉన్న లోనే కట్టే పరిస్థితులు లేడు కాబట్టి కొత్త లోన్ ఎందుకు ఇవ్వాలి అనే హ్మ్. పాయింట్లో చెక్ బౌన్స్ అయితే దాన్ని కొంచెం సీరియస్ ఇష్యూగా చూస్తారు. రైట్. ఒక 6 నెలల క్రితమో లేకపోతే సంవత్సరం క్రితమో చెక్ బౌన్స్ అయింది, వితిన్ 30 days లోపు మళ్ళీ పేమెంట్ చేసాడు కస్టమర్, అచ్చా! ఆ తర్వాత మళ్ళీ ప్రాపర్గా ఎవ్రీ మంత్ ఈఎంఐ టైంకి మేనేజ్ చేస్తున్నాడు, చేస్తున్నాడు. ఆ! ఇవ్వచ్చు లోను. ఓకే. ఒక 1 year ట్రాక్లో ఒకసారి బౌన్స్ అవ్వడం తప్పే ఉంది సార్, చెప్పలేం కదా, ఎప్పుడైనా హ్మ్. జరగచ్చు. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. తీసుకుని ప్రతిసారి బౌన్స్ చేస్తే తప్పు. అచ్చా! ఓకే. ఎవ్రీ మంత్ బౌన్స్ అయితుంది అంటే ఇంకా ఒకసారి బౌన్స్ అయినప్పుడు తెలుస్తుంది, బ్యాంక్ వాళ్ళు అవును. వచ్చి ఇంటిమేట్ చేస్తారు, మీ చెక్ ఈ టైంకి వచ్చింది, మీ ఈఎంఐ ఈసీఎస్, హ్మ్. హ్మ్. మీరు ఆ టైం ఫండ్స్ మెయింటైన్ చేయండి అని చెప్పారు. ఓకే. అది తెలియదంటే నేను పెట్టుకున్నాను అన్నాడు. ఓకే. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఆ డేట్కి వచ్చి వాడు చెప్పడు కదా, ముందే పెట్టుకోవాలి. రైట్. మన రైట్. అగ్రిమెంట్లో మెన్షన్ చేస్తారు, సార్ ఎవ్రీ మంత్ పలానా 5వ తారీఖుకి మీకు ఈఎంఐ వస్తుంది, అప్పటికి కావాల్సినంత బ్యాలెన్స్ మీ అకౌంట్లో మేనేజ్ చేయండి అని చెప్తారు. ఓకే. ఎప్పుడో ఏదో ఎమర్జెన్సీ రావడమో లేకపోతే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చి ఈఎంఐ కంటే ఇంపార్టెంట్ తప్పని అని చెప్పి డబ్బులు అవును. డ్రా చేశాడు అనుకోండి, హ్మ్. అప్పుడు బౌన్స్ అయింది, 2-3 రోజులు సర్దుబాటు చేసి కట్టేశారు, హ్మ్. ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఓకే. రైట్. రైట్. అట్లాగే హౌసింగ్ లోన్ అండి. ఉమ్. హౌసింగ్ లోన్ అనేది ఎట్లా ఉంటాయి ఇంట్రెస్ట్ రేట్లు? అంటే బయట ఫైనాన్స్ తెచ్చి కట్టుకోవాలంటే బెటరా? హౌసింగ్ లోన్‌కి వెళ్ళడం బెటరా? మొత్తం అన్ని లోన్స్ కంటే హోమ్ లోన్లోనే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. అచ్చచ్చా! జనరల్గా తక్కువ ఓకే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హోమ్ లోన్లోనే ఉంటుంది. ఓహోహో! బ్యాంక్ లోన్ తీసుకుని కట్టుకోవడమే మంచిది. ఓకే. సో, 8%, 9% అట్లా. ఇప్పుడు 7.15 నుంచి కూడా స్టార్ట్ అయినాయి. ఓహ్! కొత్త రెపో రేట్స్ వచ్చిన తర్వాత అచ్చా! స్టార్టింగ్ రేట్ 7.15 ఓకే. బేస్డ్ ఆన్ సివిల్ స్కోర్. ఓకే. రైట్. ఒక సొంత ఇంటి కోసమే ఇస్తారా? లేదంటే ఇల్లు రెనోవేషన్‌కి లోను, తర్వాత ఓపెన్ ప్లాట్ కొనుక్కోవడానికి గూడా లోన్స్ వస్తాయా? ఇది ఉన్న వాటి ఇల్లు కోసం రెనోవేట్ చేయడానికి కూడా వస్తుంది సార్ లోను. ఆ! కొంతమంది ఎట్లా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది, పైన ఫస్ట్ ఫ్లోర్ కట్టుకోవాలనుకుంటారు, అవును. దానికి మళ్ళీ పర్మిషన్ ఎక్స్టెన్షన్ చేసుకుని వస్తారు, ఓకే. ఆ పైన ఫస్ట్ ఫ్లోర్ కట్టడానికి కూడా లోన్ వస్తుంది. ఓకే. ఓపెన్ ప్లాట్ కొనుక్కోవడానికి? వస్తుంది కదా సార్, రెసిడెన్షియల్ ప్లాట్ కొనుక్కోవాలనుకుంటాడు, ఆ! ప్లాట్ పర్చేస్ ప్లస్ కన్స్ట్రక్షన్ రెండింటికి కలిపి లోన్ ఇస్తాం. ఓహో! అచ్చా! ప్లాట్ కొనుక్కోవడానికి గూడా లోన్ వస్తుంది. ప్లాట్ కొనుక్కుని ఇల్లు కట్టుకోవడానికి కూడా టైం ఇస్తారు, 1 year 1.5 year టైం ఇస్తారు. ఓకే. ఈ లోపల వాళ్ళు కట్టుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. రైట్. ఇప్పుడు చాలా మందికి ఊర్లల్లో ఆస్తులుంటాయి సార్. అవునండి. ఊర్లల్లో ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్‌లో కట్టుకోవాలి. అవును. సో, దాన్ని మార్ట్‌గేజెస్ అంటే ఆ ఇల్లు మీద లోన్ అట్లా తీసుకోవచ్చా? ఊర్లో ఉన్న దాని మీద తీసుకొని ఇక్కడ కట్టుకోవచ్చా హైదరాబాద్‌లో? చేయొచ్చు సార్, ఇక్కడ ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇక్కడే లోన్ ఇస్తాం. ఊర్లో ఉన్న ప్రాపర్టీ మార్టిగేజ్ చేయాల్సిన పని ఏం లేదు. ఆ! కొందరికి ఎట్లాంటి అవసరం వస్తుందంటే వాళ్ళు హైదరాబాద్లో బిజినెస్ జాబో చేస్తూ ఉంటారు సార్, అవును. ఇక్కడ వాళ్ళకి ఫండ్స్ అవసరం అవుతాయి, దాని సెక్యూరిటీగా ప్రాపర్టీ ఇవ్వాల్సి వస్తుంది. హ్మ్. ఇక్కడ హైదరాబాద్లో లేదు ప్రాపర్టీ, లేదు. ఊర్లో ఉంది, అక్కడ ప్రాపర్టీని మార్టిగేజ్ చేసి ఇక్కడ ఇన్కమ్ తీసి లోన్ ఇస్తాం, అది. దానికి యాహ్! యూజ్ చేసుకోవచ్చు. అచ్చా! ఇక్కడ అట్లా. ఇల్లు కొనుక్కోవాలన్నా ఇక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా ఇక్కడ ప్రాపర్టీతోనే కదా చేసేది, లేదు అవును. ఇక్కడే జాబ్ చేస్తున్నారు, ఓకే. అక్కడ ఊర్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటారు, అక్కడ అవును. లోన్ ఇస్తాం మనం. అచ్చా! ఉమ్. ఊర్లో కట్టుకోవాలన్నా గూడా లోన్ ఇస్తారు. సూపర్. రైట్. ఇప్పుడు లోన్ మీద లోను అంటే టాప్ అప్ అంటారు గదా! అవును, అట్లా గూడా తీసుకోవచ్చా? తీసుకోవచ్చండి. ఆ! జనరల్గా హోమ్ లోన్ తీసుకుంటారండి, అవును. తీసుకున్న హోమ్ లోన్ కానీ ఏ లోన్ తీసుకున్నా కొన్ని రోజులు రీపేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ డబ్బులు అవసరం అవుతాయి, అప్పుడు మళ్ళీ దాని మీద టాప్అప్ లోన్ తీసుకోవచ్చు. ఓకే. అదే లోన్ మీద. అదే లోన్ పైన టాప్అప్ ఇస్తాం. ఎట్లా ఇస్తారు అంటే ఈ సింపుల్ క్రైటీరియా? పారామీటర్ సార్, రీపేమెంట్ కెపాసిటీ చెక్ చేస్తాం. హ్మ్. హ్మ్. ప్రాపర్టీ వాల్యూ మీరు ఇల్లు కొనుక్కునే టైంలో ₹1,00,00,000 ఉందనుకోండి, ఓకే. మీరు ఒక 2 సంవత్సరాలు కట్టారు, లోను 20% లోను కట్టేశారు, అవును. ప్రాపర్టీ వాల్యూ కూడా 20% పెరిగింది, అచ్చా! ఓకే. అప్పుడు మళ్ళీ ప్రాపర్టీ వాల్యూని బట్టి మళ్ళీ మనం లోన్ ఇవ్వచ్చు కదా, ఓహో! ఈలోపు మీకు కూడా ఇన్కమ్ పెరుగుతుంది కదా, అవును. సో అట్లా రీపేమెంట్ చేస్తాం, ఓకే. దాన్ని బట్టి ఎలిజిబిలిటీ పెరుగుతుంది, టాప్అప్ ఇవ్వచ్చు. రైట్. రైట్. తర్వాత ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటుంటాం మనం. హ్మ్. సగంలో ఒక ఏగ మన దగ్గర డబ్బులు అయిపోతది. ఉమ్. సో, అండర్ కన్‌స్ట్రక్షన్ ఉన్న వాటికి గూడా మీరు లోన్ ఇస్తారా? ఇస్తాం, కంప్లీట్ చేసుకోవడానికి. ఇవ్వచ్చు. అవునా? కొందరు ముందు లోన్ అవసరం లేదు పని మొదలు పెడతారు, అవును. సగం పని అయిన తర్వాత ఏదో అవసరాలు వచ్చి మన డబ్బులు వాడేసడం వల్ల సరిపోలేదు, అవును. కన్స్ట్రక్షన్ ఫినిష్ చేయడానికి లోన్ అడిగితే ఇస్తాం, హోమ్ ఓకే. లోన్లోనే బుక్ చేస్తాం అది కూడా. ఓకే. రైట్. ఇప్పుడు గ్రామ కంఠం భూములు అంటారు గదా! అవునండి, అట్లాంటి వాటికి గూడా లోన్స్ ఇస్తారా? ఇస్తాం. ఆ!
గ్రామకంఠం అన్ని భూములు ఇల్లు అన్ని కట్టుకోవడానికి అన్ని కొనుక్కోవడానికి బ్యాంకులు లోన్ ఇస్తాయా? ఇస్తాం. అన్ని బ్యాంకులు ఇస్తాయా? కొన్ని. కొన్ని బ్యాంకులు ఎన్బిఎఫ్సిలు ఇస్తాయి సార్. గ్రామకంఠం భూములకి ఏంటంటే ప్రీవియస్ లింక్స్ ఉండవు. అవును. పట్టాదారు అవి అవును. అంతకుముందు రెసిడెన్షియల్ ల్యాండ్స్ కదా, అవును. దానికోసం పట్టాదారు పాస్బుక్స్ ఉండవు, పాత లింక్స్లో ఉండవు. ఓకే. ఓన్లీ డోర్ నెంబర్తోనే వస్తాయి. ఆ, సో ఆ డోర్ నెంబర్ లింక్ తోటి వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. సో దానివల్ల దానికి బ్యాంక్ కావాల్సిన 13 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్, 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ దొరకక కొన్ని బ్యాంకులు చెయ్యవు. ఓహోహో. రీసెంట్ డాక్యుమెంట్ లింక్తో సరిపోయే చేసే బ్యాంకులు ఎన్బిఎఫ్సిలు చేస్తాయి. ఉన్నాయా అట్లాంటివి? ఓకే. చేయొచ్చు. సో మీరు ఇప్పిస్తారు అలాంటి వాటికి తప్పకుండా. కూడా. సో అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్ అంటే ఎట్లాంటి తాకట్టు కానీ అది పెట్టుకోకుండా అవునండి. ఎంతవరకు ఇప్పించగలరు మీరు? కస్టమర్ రీపేమెంట్ కెపాసిటీని బేస్ చేసి ఇస్తాం సార్. ఉమ్. ఎంత 10 లక్షల నుంచి ₹1 కోటి వరకు అచ్చా, ₹1 కోటి ఇప్పిస్తారా? తప్పకుండా. ఓకే. అంటే ఏం క్రైటీరియా కావాలి మీకు? అంటే బిజినెస్ రీపేమెంట్ కెపాసిటీ అనే మాట ఎక్కువ వాడుతున్నారు కదా, అవునండి. దాని క్రైటీరియా ఏంటి అని ఎట్లా Criteria చూస్తారు? అంటే- ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నారు అనుకోండి, అవును. దాంట్లో మీరు 50,000 ఇన్స్టాల్మెంట్ కట్టగలుగుతారు. అవును. అదే మీ రీపేమెంట్ కెపాసిటీ. ఓకే. ఓకే. 50,000 ఈఎంఐకి ఎంత లోన్ ఇవ్వగలమో అంత లోన్ ఇస్తాం. ఓకే. రైట్. సో వర్కింగ్ క్యాపిటల్ కూడా లోన్ ఇస్తారా? తప్పకుండా వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఇస్తాం సార్. ఉమ్. అన్ని బ్యాంకుల నుంచి వస్తుందా? అన్ని బ్యాంకులు వర్కింగ్ క్యాపిటల్ చేస్తాయి. అచ్చా అచ్చా అచ్చా. ఓకే. పర్సనల్ లోన్. ఉమ్. సో అది తీసుకోవడం మంచిదా కాదా? దానివల్ల ఏమన్నా సివిల్ పాడయ్యే అవకాశం ఉంటుందా? లోన్ తీసుకోవడం వల్ల సివిల్ స్కోర్ ఏం పాడవద్దు సార్. ఉమ్. అవసరానికి సరిపడా కరెక్ట్గా తీసుకొని రీపేమెంట్ చేస్తే మంచిదే. సో ఎలాంటి లోన్ తీసుకున్నా పర్వాలేదు, పర్వాలేదు. పర్సనల్ లోన్ తీసుకున్నా కూడా నష్టం లేదు, కానీ నష్టం లేదు. టైం కు రీపే చేయకపోతేనే ప్రాబ్లం అవును. సివిల్ కు. అంటే సెక్యూరిటీ లేకుండా వస్తుంది కదా సార్. అవును. పర్సనల్ లోన్కి ఏ సెక్యూరిటీ అక్కర్లేదు. అవును. మీ రీపేమెంట్ కెపాసిటీ అంటే మీ శాలరీని బట్టి కరెక్ట్. ఎంత ఈఎంఐ కట్టగాలో లెక్క చేసి మీకు లోన్ వస్తుంది. అవును. ఆ లోన్ తీసుకుని దాన్ని ప్రాపర్గా యూజ్ చేయకుండా ఏదైనా ఈ బెట్టింగ్స్ అటుకి పెట్టారనుకోండి, ఆ డబ్బులు పోతే రీపేమెంట్ చేస్తే ఇబ్బంది అవుతుంది కదా. ఓకే. ఓకే. ఆ స్పెక్యులేషన్స్ కోసం అచ్చా. వాడకూడదు పర్సనల్ లోన్ తీసుకొని. ఓకే. మరి అది ఎట్లా మీరు అసెస్ చేస్తారు? క్రెడిట్ మేనేజర్ కాళ్ళు అడుగుతాం, మీరు లోన్ దేనికోసం తీసుకుంటున్నారని. ఆ, వాళ్ళు అప్పుడు ఏదో అబద్ధం చెప్పినా కూడా తర్వాత వాళ్ళు చేసి దొరికిపోతుంది కదా సార్. తెలుస్తుందా? ఓకే. ఇంకా వాళ్ళ పనికి వేస్ట్ అయిపోతుంది, మనీ వేస్ట్ అవుతుంది అంతే. అదేలేండి. రైట్ సార్. ఇప్పుడు డాక్టర్లు, లాయర్లు, సిఏలు ఇట్లా కొంచెం స్పెషల్ కేటగిరీ ఉంటారు కదా, అవును. వీళ్ళకి ఏమన్నా స్పెషల్గా లోన్ కేటగిరీ ఉంటుందా? అవును సార్. చార్టెడ్ అకౌంటెంట్స్కి, తర్వాత డాక్టర్స్కి, ఆర్కిటెక్ట్కి ప్రొఫెషనల్ లోన్స్ ఇస్తాం. ఓ, అంటే దానికి ఏమైనా తక్కువ వడ్డీ ఉంటుందా రేట్ లేదా? ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎక్కువ తీసుకుంటాం. అచ్చా ఎందుకంటే జనరల్గా ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు డిఫాల్ట్లు ఎక్కువ చేయరు. అచ్చా అచ్చా అచ్చా. ఓకే. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి స్పెషల్గా కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇప్పుడు ఓడి అని ఇస్తుంటారు కదా, అవునండి. సో దానికి ఎట్లుంటుంది సార్ అది? అంటే మనం వాడిన దానికే ఇంట్రెస్ట్ వేస్తారా అవును. లేదంటే ఓడి మొత్తానికి లేదు, వేస్తారా? వాడుకున్న దానికి వడ్డీ కట్టడమే ఓవర్ డ్రాఫ్ట్ కదా సార్. మీకు లిమిట్ ఇస్తారు, 10 లక్షలు లిమిట్ ఇచ్చారు, ₹1,00,000 వాడుకున్నారు, దానికి వడ్డీ కడతారు. మళ్ళీ 10 లక్షల రూపాయలు మళ్ళీ మీరు ఆ ఓడి అకౌంట్ డిపాజిట్ చేశారు, ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే. ఎంత వాడుకుంటే దానికే వడ్డీ. ఓకే. రైట్. అసలు ఆ ఫెసిలిటీ కోసమే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది. ఓకే. ఓకే. ఎంత లక్ష తీసుకుంటే లక్షే. ఎంత వాడుకుంటే 10 లక్షలు ఇచ్చారని 10 లిమిట్ లక్షలకి ఎంత తీసుకున్నా లిమిట్ కి మాత్రం ఉండదు. వడ్డీ వేయరు. ఉండదు. రైట్. సో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కోసం తల్లిదండ్రులు అవునండి. చాలా కష్టపడుతున్నారు. అవునండి. సో ఆ లోన్స్ ఎట్లా ఇస్తారు సార్ అది? ఇప్పుడు అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు, దాంతోపాటు కొన్ని ఎన్బిఎఫ్సిలు కూడా ఎక్స్క్లూజివ్గా ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తున్నాయి సార్. ఓకే. ఇప్పుడు పిల్లలు పీజీ చేయడానికి, ఇక్కడ అవును. డిగ్రీ కంప్లీట్ చేసుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడానికి ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అవును. అక్కడ వాళ్ళు ఏ కోర్స్ చేస్తున్నారు, ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు, దాన్ని బేస్ చేసుకుని వీళ్ళకి లోన్స్ ఇస్తారు. అంటే తల్లిదండ్రుల ఆస్తిని బట్టా లేదంటే విద్యార్థి మెరిట్ని బట్టి కూడా ఇస్తారా? కొన్ని చోట్ల విద్యార్థి మెరిట్ చూస్తాం సార్. ఓకే. ఎందుకంటే ఆ యూనివర్సిటీ బాగుంటే వీళ్ళ రీపేమెంట్ కెపాసిటీ ఎలా ఉన్నా పర్వాలేదు. ఆహా. కొందరు ఏంటంటే అంత పెద్ద యూనివర్సిటీలో సీట్లు రావు, మెరిట్ తక్కువ ఉన్నా అవును. కూడా. అవును. సో వాళ్ళ పేరెంట్స్ రీపేమెంట్ కెపాసిటీ చెక్ చేస్తాం.